వీక్షకులకు చిన్న విన్నపం. చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోనే కాదు, తన మాట తీరుతో కూడా మంచి పేరు సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇక 7 వయసులో కూడా ఆయన తన తాజా చిత్రం విశ్వంభర సినిమాతో ఆడియన్సును అలరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మరియు నటించబోయే సినిమాలు కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయని సమాచారం. ఇండియన్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఒక హైరేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి ఇకపై అంతకు మించిన వినూత్నమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్లాన్లో ఉన్నారట. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్న సినిమాతో ఒక డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేలతో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆడియన్సులో కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఎంతో హైలైట్గా ఈ చిత్రం స్టోరీని కూడా డిజైన్ చేసినట్లు సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంటుందని టాక్ నడుస్తుంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందంటూ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాతో పెను ప్రభంజనం ఖాయమని, మాస్ హీరోగా పూర్తి లెవెల్లో చిరు మరబోతున్నారని టాక్. ఇక ఈ కాంబోలో సినిమా వస్తుందంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నా కూడా ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇక గతంలో రామ్ చరణ్తో కలిసి బోయపాటి వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించగా అది డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇకపై చిరంజీవి బోయపాటితో సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. కానీ ఇప్పుడు బోయపాటి చేస్తున్న సినిమాలకు మార్కెట్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. బాలయ్యతో అఖండ 2 భారీ సక్సెస్ సాధిస్తుందని అభిమానులంతా గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాబట్టి చిరంజీవి కూడా తన లైనప్లో తరువాతి సినిమాను అంతే స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని, ఇప్పటికే బోయపాటి శ్రీను మెగాస్టార్ చిరంజీవికి ఒక కమర్షియల్ కథను వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.